మాత్రే నమః. నేను ఎప్పుడు కూడా శ్రేయోభిలాషగానే ఉంటాను, నా వాళ్ళకైనా అవతల వాళ్ళకైనా. ఇవాళ మీకు ఒక మంచి విషయం షేర్ చేయాలని ఈ సీక్రెట్ని మీకు చెప్తున్నాను. సీక్రెట్ అనేది ఎప్పుడు కూడా ఒకరి దగ్గరే ఉంటే అది ఒకరే గొప్పవారు అవుతారు, మిగతా వాళ్ళందరూ కూడా డిపెండెంట్గా ఉంటారు కదా. అందుకని నేను నా వ్యూవర్స్ అందరికీ ఈ సీక్రెట్ని తెలియజేస్తున్నాను. చాలామంది ధనం నిలబడాలంటే ఇదిగో దీపావళి రోజున, ప్రతి సంవత్సరం దీపావళి రోజున ధనత్రయోదశి పూజలో అమ్మవారికి, లక్ష్మీదేవికి ఇవన్నీ సమర్పిస్తారు. ఇది ఏకాక్షి నారికేలం అంటారు. తర్వాత ఇది శ్రీఫలం అంటారు. ఇలా సీక్రెట్ని రివీల్ చేస్తున్నా అనుకోకండి, భగవంతుని దగ్గర సీక్రెట్ ఏమని చెప్పండి. తర్వాత ఈ గోమతి చక్రాలు, అలాగా ఇంకా తామర గింజలు, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాం కదా. ఇప్పుడు దీపావళి రోజు నుండి ఇవాళ పౌర్ణమి కదా, పౌర్ణమి వరకు విశేషమైన పూజలు అమ్మవారికి. పూజలో మనము నిర్వర్తించాలి. ఈ పౌర్ణమి రోజున ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే చెప్తాను. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని చక్కగా ఈ వెండి చెంబు పెట్టుకోవాలి. వెండి చెంబు లేకపోతే రాగి చెంబు అయినా పర్వాలేదు. ఇలా పెట్టుకొని ఇందులో కొన్ని అక్షంతలు వేసుకొని గణేశాయ నమః అని, లక్ష్మీదేవి నమః అని అమ్మవారికి మొక్కుకొని, ఇప్పుడు ఈ పదార్థాలన్నీ కూడా ముందుగా ఏకాక్షి నారికేలం ఇందులో పెట్టుకోవాలి. తర్వాత శ్రీఫలం, ఇది చాలా విశేషము. చాలా ఈ గోమతి చక్రాలు, ఈ తామర గింజలు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి, ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు వేసుకొని దీనికి ఇప్పుడు చక్కగా పూలతో అలంకరించుకోవాలి. పూలతో ఇలా అలంకరించుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు ఇలా వస్తువులన్నిటినీ చెంబులో ఎల్లో క్లాత్లో కట్టుకోవాలి. కట్టుకొని చక్కగా అగరబత్తి చూపించి, అలాగే హారతి కూడా ఇచ్చి, దీన్ని మనము బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవాలి. మళ్ళీ దీపావళి వరకు అలాగే పెట్టుకోవాలి. దీపావళి రోజున మళ్ళీ తీసి పూజ చేయాలి. మళ్ళీ పౌర్ణమి రోజున అలా పెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలి. శ్రీమాత్రే నమః.